Hello aspirants, welcome to the session. IBPS and SBI clerk prelims level practice sessions చేస్తున్నాం. This is the 7th session, right? Yes. Quant and reasoning రెండు క్లబ్ చేసి మాట్లాడుకుందామండి. ఫస్ట్ క్వాంట్ కొన్ని క్వశ్చన్స్, తర్వాత రీజనింగ్. సో 10 వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే 1 సెట్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత ఒక 3 to 4 సెట్స్ పజిల్స్, బ్లడ్ రిలేషన్ అండ్ ర్యాంకింగ్ అరేంజ్మెంట్, సిల్లాయిజం, ఇలా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఎస్, ఆన్ పార్ విత్ ఎగ్జామ్ ఉంటాయండి. క్వశ్చన్ అసలు ఎక్కడ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జస్ట్ వాచ్ చేయండి. క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటే కనుక స్కిప్ చేసుకొని ముందరికి వెళ్ళిపోండి. మొత్తం కంప్లీట్ వీడియో అయితే కంప్లీట్ చేయండి. ఓకేనా? ఎస్. సో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అప్కమింగ్ చెప్తున్నాను కదా, ఐబిపిఎస్ ఎస్బిఐ సేమ్ ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి. రైట్? వెరీ గుడ్. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హియర్ ఇస్ ద సెట్. Monthly salary of Mohan is, he invested 20% of his income on clothing, 12% on fooding, 18% traveling, 24% on studies, and saved the rest. Find the savings. Very good. Simple question. Just a plain question. Percentages నుంచి ఇన్కమ్ మీద 20% స్పెండ్ చేస్తున్నారట, ఆల్రెడీ స్పెండ్ అయిపోయింది. ఫుడింగ్ మీద 12, అంటే 20 + 12. రిమైనింగ్ అనే కీవర్డ్ ఏమో అడలా, అంటే డైరెక్ట్గా రెండింటిని యాడ్ చేయండి. 20 + 12 32, 32 + 18 విచ్ ఈజ్ 50, 50 + 24 విచ్ ఈజ్ 76, 74, రైట్? 50 + 24 విచ్ ఈజ్ 74. రిమైనింగ్ 74 అయిపోతే రిమైనింగ్ 26%. సేవింగ్స్ ఎంత పర్సెంటేజ్? 26% ఆఫ్ హిజ్ శాలరీ. 26% ఆఫ్ 12,000. 26 12 times 10 times 260 + 52, 260 + 52 which is 312. 3120. 3120. Option A is the correct answer for this question. Very good. Next. In how much time amounts? Okay. Time kavalita. Very good. 6,305 rupees రావాలి. సూపర్. సో టైం పీరియడ్ కావాలి అంటే ట్రీ మెథడ్ డ్రా చేసుకుందాం. ఓకే. 5% is the interest. 10% is 2,000. 1 year కనుకుంటే కనుక 1 year అయితే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది నాకు? 2,000 రూపీస్ వస్తుంది. ఓకే. అసలు నాకు కంప్లీట్ ఇంట్రెస్ట్ ఎంత రావాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 46,305 మైనస్ 40,000, 6,305 రూపీస్ రావాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ ఒకటే అయితే 2,000. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా ఇంకో 2,000. దీని మీద ఇంకొక 5%, 10% 200, 100. అలాగే థర్డ్ ఇయర్ 2,000, రైట్? ప్రిన్సిపల్ మీద ఇక్కడ నుంచి 100, ఇక్కడ నుంచి 100, దీని మీద 5%, 5. సో ఇప్పుడు కనుక మొత్తం అన్ని యాడ్ చేస్తే 6,305 వచ్చేసింది. చూడండి, ఎగ్జాక్ట్గా 6,305. అంటే ఎన్ని ఇయర్స్కి నాకు 6,305 ఇంట్రెస్ట్గా కనిపించింది? టోటల్ 3 yearsకి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్? ట్రీ మెథడ్ అంటాను దీన్ని. టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ట్రీ మెథడ్లో వేసుకో. ఫర్ సపోజ్ థర్డ్ ఇయర్లో కనుక గ్రేటర్ వాల్యూ వచ్చేసింది అంటే 6,305 కాకుండా ఇంకా ఎక్స్ట్రా వాల్యూ వచ్చింది అనుకుందాం. అప్పుడు నాకు 2 and 3 ఇన్ బిట్వీన్లో ఉండాలి. ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఒకటే ఆప్షన్ ఉంటే దాన్నే ప్లేస్ చేస్తాం. రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper marked an article 80% above its cost price and sold 20% discount. If the selling price of the article, find the. Very basic question, right? కాస్ట్ ప్రైస్ మార్కప్ చేశానని చెప్తున్నారు, డిస్కౌంట్ ఇచ్చానని చెప్తున్నారు.
right? Cost price, selling price, market price. Okay, కాస్ట్ ప్రైస్ 100తో స్టార్ట్ అయితే మార్కెడ్ అప్ బై 80%, 180, అండ్ డిస్కౌంట్ ఆఫ్ 20%. డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. 18, 10% is 18, 20% is 36, remaining 144. If the selling price of the article 144 parts is 1728, అలా అయితే 100 వాల్యూ కావాలంట. ఇది 12 స్క్వేర్, ఇది 12 క్యూబ్, రైట్? 12 స్క్వేర్ 12 క్యూబ్ అంటే రిమైనింగ్ 12 ఇక్కడ ఉంటుంది. 1200. Option D is the correct answer for this question, right? Very good. Next question. Mr. Singh distributed among 4 workers in the ratio. Find the difference between B and C. Very good. So total number of parts, any parts, ratio and proportion law 3, 4, 3, 2. Total 12 parts. Correct? 3 plus 4, 7, 7 plus 3, 10, 10 plus 2, total 12 parts. Total 12 parts value నాకు ఎంత అని చెప్తున్నారు? 4260. 4260. అలా అయితే డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి కావాలట. బి అండ్ సి అంటే వీళ్ళిద్దరు. ఓకే, 4 and 2. డిఫరెన్స్ ఈజ్ 2 parts. 6తో డివైడ్ చేస్తే చాలు. 6 7 times 42, right? 710. Option C is the correct answer for this question. Very good. Next. Ratio of percentage of Rohan and his father is 7:22. Before 4 years, the ratio of their ages was present age of, right? Rohan to father. ప్రీవియస్గా 4 years బ్యాక్ ఎంతైతే ఏజ్ ఉందో 4 years ago their ages are in the ratio 1:4. ప్రజెంట్ అంటే 0 దగ్గరికి వచ్చేటప్పటికల్లా 7:22. సో ఇయర్స్ ఇద్దరికి ఒకేలాగా ఇంక్రిమెంట్ అయినాయి కాబట్టి రేషియోలో పార్ట్స్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 1 నుంచి 7కి వచ్చేటప్పుడు నాకు 6 parts ఇంక్రిమెంట్, 4 నుంచి 22కి వచ్చేటప్పుడు 18 parts ఇంక్రిమెంట్. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది కరెక్ట్గా ఇంక్రీజ్ అవ్వట్లా. ఇంక్రీజ్ అవ్వనప్పుడు ఇంక్రీజ్ కరెక్ట్గా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే డిఫరెన్స్ బిట్వీన్ 7 and 22 which is 15 multiply here, and 1 and 4 difference is 3 multiply here, right? Done. So now 15:60 is the ratio, and 7 3 times 2166. Exactly 6 parts, 6 parts increment. 6 parts value 4 years. 6 parts value 4 years. 4 years ago నుంచి ప్రెజెంట్కి వచ్చాం. Present age of Rohan's father. Rohan's father present age is 66 parts. Father's age is 66 parts, which is 11 times, which means 44 years. 44 years. Option D is the correct answer for this question, right? Very good. Next. Average age of a class of 35 students is 21 years. Average is increased by 6 months if the teacher also included. Find the age of class teacher. క్లాస్ టీచర్ రావడం వల్ల ఏజ్ ఇంక్రీజ్ అవుతుందిట. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 6 months అంటే 0.5. ఇనీషియల్గా ఉన్న 21 years 0.5 ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత
అలా ఎంతమందికి 35 స్టూడెంట్స్ కూడా 0.5 ఇంక్రీజ్ అవుతుంది. రైట్, మినిమం 21.5తో రావాలి, ప్లస్ 35 ఉన్న 35 స్టూడెంట్స్కి 0.5 డిస్ట్రిబ్యూట్ చేయగలగాలి. రైట్, ఎస్, 21.5 ప్లస్ 35లో హాఫ్ 17.5. రైట్, వెరీ గుడ్. 18 ప్లస్ 21 39. None of these is the final answer for this question. Very good. Next question. 288 ml of mixture of milk and water. Find the quantity of water so that the quantity of water becomes mildly same. రేషియో బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అని మాట్లాడతాం దీన్ని. ఓకే, ఇనీషియల్గా 5:4 రేషియో ఉందిట. నేను యాడ్ చేసేది క్వాంటిటీ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే మిల్క్లో ఎలాంటి చేంజ్ రాకూడదు. క్వాంటిటీ ఆఫ్ వాటర్ బికమ్స్ 35% మోర్ దాన్ మిల్క్. ఓకే, మిల్క్ టు వాటర్ రేషియో ఎలా ఉండాలి? ఫైనల్గా మిల్క్ టు వాటర్ 100 అయితే ఇది 135 ఉండాలి. ఓకే, 5 క్యాన్సిల్ చేస్తే 520 టైమ్స్ 527 టైమ్స్. రైట్, ఎస్, 20 అండ్ 27. ఇదేంటి? మిల్క్ టు వాటర్ రేషియో. Milk to water. This is initial. This is final. చెప్పా, వాటర్ మాత్రమే యాడ్ అవ్వాలి పార్ట్స్, మిల్క్లో ఎలాంటి చేంజ్ రాకూడదు. సో ఈ రేషియోని 4తో మల్టిప్లై చేయండి. సో దట్ 5 4 టైమ్స్ 20, 4 4 టైమ్స్ 16, 20, 27. రైట్, ఇనీషియల్గా టోటల్ వాల్యూ ఇచ్చేసారు విచ్ ఈజ్ 288 ml అని చెప్పేసి. 36 parts. ఇనీషియల్ టోటల్ ఈజ్ 36 parts. దిస్ ఈజ్ గివెన్ యాజ్ 288 ml. అలా అయితే నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్. ఎన్ని పార్ట్స్ యాడ్ చేసాం? 11 parts ఇంక్రిమెంట్. 11 parts వాల్యూ కావాలి. ఓకే, 36 8 టైమ్స్. రైట్, 36 8 టైమ్స్ ఎగ్జాక్ట్గా. 811 టైమ్స్ 88 ml. I need to add 88 ml. Option A is the correct answer for this question. Right? Very good. Next question. A can complete the work, B alone, A and B together. Find the value of X. Okay. So A can complete the work, B can complete A and B together can complete X minus 10. Maximum value దగ్గర నుంచి తీసుకొని వెళ్దాం. ఓకే, ఎందుకంటే రైట్ డిఫరెన్స్ అనేది ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని మ్యాక్సిమం వాల్యూ దగ్గర నుంచి తీసుకొని రండి. ఇక్కడ కనుక 10 ప్లేస్ చేస్తే 10 minus 10 0 అయిపోతుంది. 10 అనే ఆప్షన్ అసలు తీసుకోకూడదు. ఓకే, మ్యాక్సిమం కండిషన్ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. లెట్ సపోజ్ x is equal to 22. A can do the piece of work in 30 days. 22 plus 8, 30 days. B can do it in 20 days. ఇద్దరు కలిసి చేస్తే A and B together can do the same piece of work in product by sum
30 into 20 divided by 30 plus 20, 50. 5, 4 times 3, 4 times 12. X minus 10, 22 minus 10, which is 12. Yes, all values getting set. 22 is the correct answer. ఒకవేళ సెట్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ 18, ఒకవేళ సెట్ అవ్వకపోతే మళ్ళీ 15. 10 అనేది అసలు సెట్ అయ్యే ఛాన్సే లేదు, అక్కడ 0 డేస్ వచ్చేస్తుంది. ఓకే, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడైనా వేరియబుల్స్ కనిపించినప్పుడు ఇలా సింపుల్ ఈక్వేషన్స్ ఉండి వేరియబుల్స్ కనిపించినప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్, లేకపోతే యూనిటరీ మెథడ్కి వెళ్తాం, అంతేగాని ఎల్సిఎం మెథడ్ ఇక్కడ పనిచేయదు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్. యావరేజ్ ఆఫ్ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ అని మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ in 2 hours is find the speed against the stream. Very good. Upstream speed ante m minus s, downstream speed ante m plus s, divided by 2 is equal to, okay, 2m ante boat speed m is equal to 12 kmph. ఇప్పటి నుంచి నాకు డైరెక్ట్గా ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే నాకు డైరెక్ట్గా ఏం స్ట్రైక్ అవ్వాలి, యావరేజ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అనగానే బోట్ స్పీడ్ ఇచ్చేసాడు అని మీనింగ్. యావరేజ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఈ మాట కనిపించగానే నాకు అది బోట్ స్పీడ్ ఇచ్చారు అని చెప్పేసి తెలియాలి. ఓకే, వెరీ గుడ్. ద డిఫరెన్స్ బిట్వీన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కవర్డ్ ఇన్ ఈజ్ 16 kilometers. Very good. Downstream, లో అప్స్ట్రీమ్ లో వెళ్తే 12 మైనస్ ఎస్, సేమ్ టైం. సో డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది, అప్ స్ట్రీమ్ వచ్చేటప్పుడు తక్కువ డిస్టెన్స్ వస్తుంది. దిస్ డిఫరెన్స్ ఈజ్ 16. సో 2 క్యాన్సిల్ చేస్తే 2 8 times 12 minus 12. సో s వాల్యూ ఈజ్ 2s ఈజ్ 8, s ఈజ్ 4 kmph. Find the speed of the boat against the stream. Speed of the boat, required value m minus s, 12 minus 4, 8 kmph. 8 kmph. Option D is the correct answer for this question. Very good, very good. Next question. A box contains 8 pink balls, 12 green balls and 5 yellow balls. 4 balls are drawn from the box, 2 pink and 2 yellow. Very good. Total 8 pink balls ఉన్నాయిట, 12 green balls, 5 yellow balls. నేను 4 balls డ్రా చేయాలి. రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ పింక్ 2 8c2 అండ్ yellow 2 5c2 divided by total 12 plus 8 20 25c4. 8 7 2 1 5 4 2 1 25c4 25 24 23 22
divided by 4, 3, 2, 1. ఒక 2 1 ఒక 2 1 క్యాన్సిల్ 4 3 times 12 12 2 times 24 2 2 4 getting cancelled 5 5 times. అలాగే నెక్స్ట్ ఇంకా 2 క్యాన్సిల్ చేస్తే 2 4 times 2 11 times, right? 7 4 times 28 upon 23 5 times 25 times 100 115 11 times 5 6 2 1, right? 1265 28 by 1265. Very good. Option C is the correct answer for this question. Super. Very good. Next question. సో డేటా ఇంటర్ప్రిటేషన్ టేబుల్ ఇచ్చేసారు, టేబుల్ నుంచి ఆన్సర్స్ మాట్లాడాలి. ఇన్ ఏ సిటీ an exam was conducted. There were 5 centers in each center. In each center the exam was conducted in 3 shifts. 5 centers ఉన్నాయి, ఒక్కొక్క దానిలో 3 shifts. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టోటల్ మాట్లాడుతున్నారు. షిఫ్ట్ 1లో ఎంతమంది రాశారు, షిఫ్ట్ 2కి 3కి రేషియో చెప్తున్నారు, రైట్? ఒకటి మొత్తం వాల్యూస్ అన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసి అప్పుడు మాట్లాడచ్చు, ఆర్ఎల్స్ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ మాట్లాడచ్చు. క్వశ్చన్ని బట్టి ఆన్సర్ మాట్లాడదాం. మ్యాక్సిమం ఎక్కువ డేటా కనుక బయటికి తీయాల్సి వస్తే అప్పుడే టేబుల్ రాసుకోవచ్చు. ఓకే. అవుట్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఇన్ షిఫ్ట్ 2, ఓకే, at center C and E were females. C and E were females. How many male C and E? Very good. అసలు ఫస్ట్ షిఫ్ట్ 2లో ఎంతమంది ప్లేస్ అయ్యారో చెక్ చేద్దాం. సిలో 1670 minus 578. This is 578 కదా. సో 500 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1100. 1100లో ఇంకొక 8 సబ్స్ట్రాక్ట్ చేయాలి, 1092. 1092. ఇప్పుడు ఈ షిఫ్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ 4:3, టోటల్ 7 పార్ట్స్. 7 క్యాన్సిల్ చేస్తే 7 1 times 7 39, 7 5 times 35 42, 7 6 times 42, 156తో మల్టిప్లై చేయాలి. 156 4 times. షిఫ్ట్ 2లో 156 4 times 15, 4 times 60, 600 plus 6 4 times 24, 624. ఒక వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఈలో గనక అబ్జర్వ్ చేస్తే 1904. అందులో షిఫ్ట్ 1 వాళ్ళని సబ్స్ట్రాక్ట్ చేసేద్దాం, 416. 1900 minus 400 which is 1500. 1500లో ఇంకా 8 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 1500లో ఇంకా 8 సబ్స్ట్రాక్ట్ చేయాలి, 1492. రైట్. ట్వెల్వ్ సబ్స్ట్రాక్ట్ చేయాలి కదా, సారీ. 4 and 16 difference is 12, 1488. 1488. Total number of parts 5 plus 12 parts. 12 1 time 12 28, 12 2 times 24, 12 4 times 48. 124తో మల్టిప్లై చేయాలి రెండు షిఫ్ట్లుగా. షిఫ్ట్ 2లో వాళ్ళ వాల్యూ తెలిస్తే చాలు. 124 5 times, 12 5 times 600 plus 4 5 times 20, 620. Correct? Yes.
అందులో 25% ఫీమేల్, 60% ఫీమేల్. అంటే నాకు మేల్ కావాలి అంటే 75%. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మేల్ ఈజ్ 75% అంటే 3/4 ఆఫ్ 624. అండ్ 60% 40% కావాలి, 4/10 ఆఫ్ 620. రైట్ values 4 1 time, 5 times, 6 times, 156 3 times, which is 15 3 times 45, 450 plus 18, 468. 62 4 times 6 4 times 240 plus 8, 248. 400 200 600, 60 plus 40 700. Right, 716. 716 is my required answer for this question. Option D is the correct answer. Right, very good, very good. Calculation anta fast ga rayagalite, right, anta speed avutundi. Okay, very good, very good. Next question. Find the difference between number of students who appeared in shift 2 at center A and D together and shift 1 at C and D together. C and D shift 1 వీటికి, అలాగే షిఫ్ట్ 2A అండ్ D, షిఫ్ట్ 2A అండ్ D, ఈ రెండు వాల్యూస్కి నాకు డిఫరెన్స్ కావాలి. వెరీ గుడ్. సో 1700లో 422 సబ్స్ట్రాక్ట్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 700 minus 400, which is a 300. 300 minus 22, 300 minus 22 అంటే 78. 278, 1278. ఈ 1278 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 9 పార్ట్స్ అయితే నాకు కావాల్సింది 4 పార్ట్స్. రైట్, 9 1 time 9 37, 9 4 times 36, 142 4 times 8 16, 568 ఒక వాల్యూ ఇది. నెక్స్ట్ డీలో గనక మాట్లాడితే షిఫ్ట్ 2D 2010 minus 536. So 2000 minus 500, 1500, 1500 minus 26, 1500 minus 26 అంటే 1474. Divided by total number of parts, which is 16 parts. Total number of parts is 16. అందులో నాకు కావాల్సింది 7 parts. రైట్, 16 9 times 144, 34 remaining. Wait, డీలో కదా 2010 ఎందుకు రాసి, నేను రాయాల్సింది బి కాదు కదా, సారీ, బి వాల్యూస్ రాసుకుంటూ వచ్చా, సారీ. డి వాల్యూస్ 1746 minus 402. 1700 minus 400, which is 1300, 1344. 1344 అనేది టోటల్ 16 parts. నాకు కావాల్సింది 7 parts. రైట్, 16 8 times 16 4 times 64. 560 plus 28, 560 plus 28, 588. ఓకే, సో నాకు ఇప్పుడు డిఫరెన్స్ ఈ రెండు నెంబర్స్కి కావాలి. ఈ రెండు నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 10 ఉంది. ఈ రెండు నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే నాకు ఇటువైపు
ఓకే 6186 ఉంది. ఓకే ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ 176. ఆప్షన్ ఏ is the correct answer for this question. Right? Very good. Very good. Next. If in each shift at the center B, 67% appeared out of the total, who supposed to appear? Very good. Find the number of who supposed to appear. Okay. Shift B అసలు ఎంతమంది వచ్చారో చెక్ చేద్దాం. 2010 షిఫ్ట్ 1లో 536, వీళ్ళు 67%. ఓకే ముగ్గురిది కలిపి 67% అన్న తీసుకోవచ్చు. వెయిట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 67% కదా. ఓకే 67% వాల్యూ 2010, 100%. 180 plus 37 times 21. Yes, exactly 3 times. 3000 is supposed to appear. షిఫ్ట్ 1లో 67%, షిఫ్ట్ 2లో, షిఫ్ట్ 3లో ఇలా 67 తీసుకున్నా, ఓవరాల్గా 67 తీసుకున్నా రెండు సేమే. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్, ఈచ్ స్టూడెంట్ హూ గివెన్ a pen in the exam, find the number of pen distributed at all the centers in shift 2 and shift 3 together. Very good. Very good. మొత్తం వాల్యూస్ అన్ని మారిపోయినాయి. సూపర్. షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 మొత్తం వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిందే. రైట్ సూపర్. Each student given a pen, then find the number of pen distributed shift 2. ఓకే డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది కదా. డిఫరెన్స్ షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 డిఫరెన్స్ 1700 minus 422 which is 1278. నెక్స్ట్ 536 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1474. 578 సబ్స్ట్రాక్ట్ చేస్తే రైట్ which is 1092. 402 subtract చేస్తే which is 1344. 416 subtract చేస్తే which is 1488. వెరీ గుడ్. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 2 పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. వన్ పెన్, ఏ పెన్. ఓకే టోటల్ ఈస్ యూనిట్ డిజిట్ 3 6లో ఒక 0 4. ఓకే 8 2 times 16 20 30 0 వచ్చేసింది. 8 2 times 16 20 26. Very good. Next, 14 plus 2 16, 16 plus 9 25, 29 37. Very good. 76 ఒకటే ఆప్షన్ ఉంది. 6676. వెరీ గుడ్. Done. Super. Next, find the ratio of number of students who appeared in shift 3 at center C to the number of students who appeared shift 3 at center D. Center C 1092, center D 1344. 1092
టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని పార్ట్స్? సెంటర్ సి 7 పార్ట్స్. నాకు కావాల్సింది సెంటర్ 3 పార్ట్స్. టు దట్ ఆఫ్ సెంటర్ డి 1344 1344. సెంటర్ డి షిఫ్ట్ 3 కావాలి. ఓకే, సెంటర్ డి షిఫ్ట్ 3 టోటల్ 16 పార్ట్స్. అందులో నాకు కావాల్సింది 9 పార్ట్స్. వెరీ గుడ్. 7 క్యాన్సిల్ చేస్తే 7 1 టైమ్స్ 7 39, 7 5 టైమ్స్ 35, 7 6 టైమ్స్ 42. 16 క్యాన్సిల్ చేస్తే 16 8 టైమ్స్, 16 4 టైమ్స్. 3 క్యాన్సిల్ చేస్తే 3 3 టైమ్స్. 3 క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్ 2 టైమ్స్. ఓకే, వెరీ గుడ్. 13 4 13 times 4 21 times 4 13 times 4 21 times. 13 is to 21. Option B is the correct answer for this question. Very good, very good. So ఇక్కడతో డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్స్ అలాగే కంప్లీట్ పాయింట్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. 7 persons like different brands. Okay, each of them has different number of vouchers. Very good. Dual variable. Q has a 22 vouchers less than person who has, okay, Gucci. Super. Very good, very good. So పర్సన్ ని ఫిక్స్ చేద్దామా? టోటల్ 7 పర్సన్స్ కదా, రైట్. పి క్యూ ఆర్ ఎస్ టి యు వి. పర్సన్ ని ఫిక్స్ చేసుకున్నాము, మాట్లాడుకుందాం ఆన్సర్స్. ఓకే, Q has 22 vouchers. Q has 22 vouchers less than the person. Oh, Q has 22 కాదు, అసలు 22 అనేదే లేదు ఇక్కడ. Gucci minus 22 is Q. ఓకే, 63 మైనస్ 22. మ్యాక్సిమం గుచ్చి దగ్గర 63 ఉండుంటే 22 సబ్స్ట్రాక్ట్ చేస్తే విచ్ ఈజ్ 41. ఎస్, ఐ హ్యావ్ ఛాన్స్ హియర్. 58 మైనస్ 22 విచ్ ఈజ్ 36. ఎస్. 45 minus 22 which is 23. Total 2 possibility cases ఉన్నాయి. Gucci can be either 63 or 58. Okay, Gucci can be either 63 or 58. Very good. T has a fewer vouchers than, అప్పుడు Q కి ఏమవుతాయి? రైట్, 22 సబ్స్ట్రాక్ట్ చేస్తే విచ్ ఈజ్ 41 ఆర్ 36. T has a fewer vouchers than but not multiple of 11. T Q కి గనక 41 అయితే T కి 2 పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి, 36 ఆర్ 27. Very good. The number of vouchers of Q is equal to average of P and T. Average of P and T. Q की average of P and T. P plus
T is equal to 2Q, right? The person who has 45 ln soli, 45 ln soli, very good. Carlton Land has more vouchers than P. Carlton Land, London, greater than P. S likes Mademi. S likes. Okay. And does not have prime number vouchers. Okay. Prime number ante. 41 is a prime number. Right. 41. 41 ఇక్కడ రాయకూడదు. And does not have a prime number. Super. Yes, Mademi 41 right. 27 is not a prime number, 33 not a prime number, 36 not a prime number, 45 not, 63 not. Very good. 41 ఒకటే prime number. V has more vouchers than U. V does not have highest number. V does not have highest number, which is 63. T గాని U గాని టైమ్ X కాదు. Time X. Very good. So Q 41 తీసుకోవాలా, 36 తీసుకోవాలా, P and T. Very good. 45 Alan Soli. 45. Carlton P కంటే ఎక్కువ. Very good. Q has a 22 vouchers less than the person who has Gucci. Okay. T 37. For suppose P and T 41 36 అనుకుందాం. ఫర్ సపోజ్ Q దగ్గర 41 అంటే 82, 36. P వాల్యూ ఎంత అవ్వాలి, విచ్ ఈజ్ 36 ప్లస్ అంతే. P వాల్యూ ఇక్కడ సాల్వ్ చేసి చూద్దాం. ఓకే, డిఫరెంట్ పాసిబిలిటీ కేసెస్ ఫర్ P. P plus 36 is equal to 82. This is one of the possibility case. P value ఎంత అవ్వాలి, 6, right? అలాగే 7 minus 3, 46. 46 అనే ఆప్షనే లేదనుకుంటా, రైట్? సో నెక్స్ట్ P plus 36, ఇటువైపు 36 72 36 వస్తుంది. 36 వచ్చే ఛాన్స్ లేదు. Tకి 36 వచ్చే ఛాన్స్ లేదు. T 27 ఉండాలి. P plus 27 is equal to 82. 41 రాసుకొని 82 రాసుకుందాం. అంటే P value has to be right there. 30 subtract చేస్తే, which is 52. 52 plus 3, 52 plus 3, 55. This value is also not possible. 41 కేస్ ఎలిమినేట్ అయిపోయింది. 72 రాసుకుంటే 70 minus 30, 70 minus 30, which is 40, 45. P is equal to 45. Then super. 36 Q value, Gucci 58, P 45, right? P 45, Q 36,
అలాగే T27 T27 super. So now 45 Alan Soli 45 Alan Soli already 45 రాసేసాం. So Alan Soli must be here. Very good. P కంటే గ్రేటర్ వాల్యూ P కంటే గ్రేటర్ వాల్యూ 58 గూచీకి ఇవ్వాలి. గూచీ 58 45 కంటే పైన 58 ఒకటి ఉంది, 63 ఒకటి ఉంది. కార్క్ లండన్ P కంటే ఎక్కువ కాబట్టి గూచీకి 58, కార్క్ లండన్కి 63 చేయాలి, రైట్? సో కార్క్ లండన్ ఈజ్ 63. 63 కార్క్ లండన్ 63 లేదు, 63 కార్క్ లండన్ 63 కార్క్ లండన్. ఓకే, V has greater than U, but V is not the V 63 రాయకూడదు ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ 58 Gucci 58 Gucci. Cork London is greater than, అది ఓకే, V is greater than U. ఓకే, సూపర్. ఇంకా నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 45 36 యూస్ చేసాం, 45 యూస్ చేసాం, 27 యూస్ చేసేసాం, రైట్. తర్వాత 63 అండ్ 58 33 41లో 41 ఇక్కడ రాయకూడదు. అలాగే V ఈజ్ గ్రేటర్ దాన్ U, V is greater than U. V is not 63. V 58 రాసుకుంటే V 58 Gucci. V is greater than 63. Cork London is greater than, Cork London 63 రాయాలి. కార్క్ లండన్ ఇక్కడ రాసే ఛాన్స్ లేదు. కార్క్ లండన్ మస్ట్ బి R. కార్క్ లండన్, ఓకే, కార్ల్టన్ లండన్, దిస్ ఈజ్ 63. వెరీ గుడ్. నెక్స్ట్ Gucci 58. సూపర్ సూపర్. సో నా 41 అక్కడ రాసే ఛాన్స్ లేదు, 41 33. సూపర్. ఈ రెండిట్లో టైమ్ ఎక్స్ రాయకూడదు, సో టైమ్ ఎక్స్ మస్ట్ బి హియర్. సూపర్. నెక్స్ట్ లాస్ట్ రెండు మిగిలిన యాపిల్ రాడో ఆర్ యాపిల్, రాడో ఆర్ యాపిల్ ఏదైనా ఉండొచ్చు, యాపిల్ ఆర్ రాడో ఏదైనా ఉండొచ్చు. ఓకే, వెరీ గుడ్, డన్. సూపర్. Who has even numbered vouchers? TVRSP. TV even number V దికి వచ్చేసింది ఆల్రెడీ. How many vouchers does P have? P దగ్గరనే 45 vouchers ఉన్నాయి. P has 45 vouchers. Apple, I can't say T గాని U గాని, cannot be determined. Very good. Next, 8 persons are sitting in a hall at different places such that F is 3 meters west of D. F is 3 meters west of D. Very good, 3 meters. G is 5 meters east of A. Okay. G is 5 meters east of A.
ఏకి 5 meters ఈస్ట్లో G. B is 6 meters north of D. B is 6 meters north of D. A is 6 meters south of I. I కి 6 meters south లో. Who is 5 meters east of C? I is 5 meters east of C. C 5 meters. E is 8 meters west of B. E is 8 meters west of B. Very good. G is 4 meters south of F. G is already F రాసేసాను. G 4 meters south. రైట్, వెరీ గుడ్. మళ్ళీ 5 meters అంటే ఎగ్జాక్ట్గా ఈకి సౌత్లో ఉండాలి. దిస్ ఈజ్ 5 meters ఏ. 6 meters అంటే సమ్వేర్ హియర్. I 6 meters. మళ్ళీ C 5 meters. వెరీ గుడ్. The 8 meters. Right. Very good. Very good. What is the shortest distance between A and E? A and E. This is the shortest distance. So 6. ఇక్కడ టోటల్ ఇదొక 4, 6 టోటల్ 10 meters. 10 meters. ఇదొక 4, ఇదొక 6 straight distance. Okay. Very good. What is the direction of C with respect to D? D నుంచి చూస్తే C ఈ డైరెక్షన్ లో ఉంది. D నుంచి ఈ డైరెక్షన్ లో చూడాలి. Which is northwest. Northwest is my answer for this question. Super. Very good. Next puzzle based on floors. 10 persons A through J అంటే ABCDEFGHIJ. Very good. 10 floors. Ground floor numbered 1. Very good. 10 9 8 7 6 5 4 3 2 1. Right. Very good. Okay. At least one person live below A. A కంటే బిలోలో మినిమం 1 person. A కంటే బిలోలో greater than or equal to 1 person. Very good. D lives on the floor which is 3 times the floor of which A lives. Very good. 3 times అంటే A గనక సెకండ్ ఫ్లోర్ అయితే దానికి 3 times which is 6 D lives. అలాగే సెకండ్ పాసిబిలిటీ వచ్చేసి ఏ గనక థర్డ్ ఫ్లోర్ అయితే D మస్ట్ బి 3 times 3 times. ఫోర్త్ లో వచ్చే ఛాన్స్ లేదు, 12 అయిపోతారు. వెరీ గుడ్. 3 persons live between C and I. F lives immediately above E. F lives immediately above E. Very good. Next, తర్వాత 2 persons live between D and G. D and G top లోకి లేదు. 1 2. G must be here. 1 2. G can be here. G can be here. 2 possibility cases ఉన్నాయి. Right. Very good.
J lives on the topmost floor. J lives on the topmost floor. Very good. Only one person live between G and B. 1, 2, G, B కి మొత్తం పాసిబిలిటీ కేసెస్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. హూ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ బట్ బిలో సిక్స్త్ ఫ్లోర్. ఫర్ సపోజ్ దీని గనక జీని ఇక్కడ ప్లేస్ చేశాను అంటే 1% గ్యాప్తో బి ఛాన్స్ లేదు. సిక్స్త్ ఫ్లోర్ కంటే బిలోలో ఉండాలి. బి హూ లివింగ్ ఆన్ సిక్స్త్ ఫ్లోర్. తర్వాత 2 గ్యాప్ జి, బి క్యాన్ బి హియర్ ఆర్ హియర్. Okay, below sixth floor, only one person live between who lives odd numbered floor but below sixth floor. D and G, there is a gap of 2 persons. Very good. Only one person live between. So, ఈ కండిషన్ ఎలిమినేట్ అయిపోయినట్టుంది. G సిక్స్త్ ఫ్లోర్ కంటే బిలోలో 1% గ్యాప్తో నాకు ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ వచ్చేసింది. సో ఈ కండిషన్ ఎలిమినేట్. వెరీ గుడ్. E lives above D. E lives above D. D కంటే పైన. వెరీ గుడ్. రెండు పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి. రైట్. వెరీ గుడ్. H lives 3 floors above B lives. H is living 1 to 3 floors above B lives. Very good. Very good. B గనక చెక్ చేస్తే only one gap between H and B. For suppose B and G there is a gap of 1, right? B ఇక్కడ ప్లేస్ చేస్తే H ఇక్కడ ప్లేస్ చేయాలి. D కంటే పైన E ఉండాలి. E అండ్ F లు కాన్సిక్యూటివ్ లో ఉండాలి. సో ఇది కాదు నా కండిషన్. సో B మస్ట్ బి హియర్. 2 గ్యాప్ తో H. అలాగే C and I there is a gap of 3 floors. I must be here. 1, 2, 3. C has to be here. Or I, C, F and E. Right. So this is the final solution. Super. Super simple question. If C lives above A and below F, immediately above I ki immediately above. C lives above A below F. F కంటే బిలోలో C ఉండాలి కాబట్టి I కి immediately above J. Very good. How many persons live between G and J? G and J. Right. 3rd floor, 10th floor, total 6 persons ఉంటారు. Right. Who lives on 2nd floor? 2nd floor A. Very good. Next. There are 8 members, 3 generations. Super. No single person in the family. There are only 2 members in the first generation. First generation lo 2 members unnattu. S is the maternal uncle of W. Maternal uncle ante mother's brother. W's mother's brother. W's mother's brother. Right. Very good. R is married to Q. R has no daughter. R is married to Q. R has no daughter. అంటే ఎంతమంది ఉన్నా ఇక్కడ మేల్ మెంబర్సే అవ్వాలి. R and W are not siblings. R and W అంటే R ఈ కండిషన్ లో రాకూడదు. R ఇక్కడ రావచ్చు, 3rd generation లో రావచ్చు. S is not married. S is not married. Single person. T has only one son. T has only one son.
Very good. You and we are siblings. P has two children. ఆ టూ చిల్డ్రన్ వీళ్ళు అనుకుంటే ఫర్ సపోజ్ పి మస్ట్ బి హియర్. తర్వాత ఓకే, ఆర్ అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ సిబ్లింగ్స్. సో పి అండ్ పైన టాప్ జనరేషన్ లో ఆల్రెడీ ఒక పి వచ్చేసారు కాబట్టి ఆర్ అండ్ క్యూ. క్యూ హ్యాస్ నో సిబ్లింగ్స్. పి హ్యాస్ ఓన్లీ two children. P has two children. Q has sons. 1, 2, 3. Okay. 1, 2, 1, 2, 3. Total 5, 6, 7, 8. ఇంకో ఇద్దరు పర్సన్స్ ఉండాలి. రైట్. సూపర్. T has only one son. T has only one son. You and we are siblings. You and we are siblings. తర్వాత P and T. P has two children. T has only one son. P is the mother of yes. P is the mother of yes. P is the mother of yes. Very good. Very good. Then super. How T related to brother-in-law of Q? Q's brother-in-law is E person. T ఏమవుతారు? T is the father. T is the father. How P related to V? P grandmother. Grandmother. Maternal grandmother. Maternal grandmother. Right? Very good. Very good. Next. 9 persons are sitting around a circular table facing towards the center. Total 9 persons. 5, 6, 7, 8. 9. Okay. Super. Super. W sits immediate left of R. R ki immediate left lo W. And none of them adjacent to S. వీళ్ళిద్దరు S కి adjacent కాదు. ఓకే, వీళ్ళిద్దరు. X sits third to left of S. First left, second left, third to the left of X. Who is adjacent to V? S is adjacent to V. 2 persons sit between V and U. V and U, there is a gap of 2 persons. 1 person sit between R and P. R and P, there is a gap of 1 person. Q sits third to right of S. S ki third to the right lo. First right, second right, third to the right. Q. Okay. S ki first left, second left, third to the left. X. First right, second right, third to the right. Q. Very good. WR లో S కి ఇమీడియట్ నైబర్స్ కాకూడదు. అలాగే వాళ్ళిద్దరూ ఇమీడియట్ లెఫ్ట్ పొజిషన్స్ లో ఉండాలి. ఆర్ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఆర్ ఇక్కడ వస్తే ఛాన్స్ లేదు. ఆర్ డబ్ల్యూ. ఓకే, ఆర్ డబ్ల్యూ పొజిషన్ లేదు. ఆర్ డబ్ల్యూ. సో ఆర్ అండ్ డబ్ల్యూ మస్ట్ బి హియర్. రైట్. వెరీ గుడ్. Super. Next. S is immediately neighboring V. For suppose V గనక ఇక్కడ ఉన్నాడు అంటే 1, 2, 2 గ్యాప్ తో U కి పొజిషన్ లేదు. 1, 2, 2 గ్యాప్ తో U కి పొజిషన్ ఇది.
ఆర్ ఎల్స్ వి అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అంటే 1 2 2 గ్యాప్ తో పొజిషన్ లేదు, 1 2 2 గ్యాప్ తో పొజిషన్ ఉంది. ఓకే, సో 2 పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ అండ్ పి దెర్ ఈస్ గ్యాప్ ఆఫ్ 1 పర్సన్. ఆర్ పి, వెరీ గుడ్. సో వి అండ్ యు, వి 1 2 2 గ్యాప్ యు, వి ఇక్కడ ఉంటే 2 గ్యాప్ తో పొజిషన్ కి లేదు ఛాన్స్. రైట్, వెరీ గుడ్. లాస్ట్ పర్సన్ T. T is the last person. So this is the final answer for this question. Super. Who sits immediate left of T? T ki immediate left lo, yes. T ki immediate left lo, yes. How many persons sit between R and U when counted left of R? R ki left side lo, U ki varaku 2 persons. 2 persons. Who sits immediate left of P? P ki immediate left lo, X. P ki immediate left lo, X. Very good. Next. Syllogism. No carry is Mary. No carry is Mary. Only Mary is Larry. ఓన్లీ మేరీ ఈజ్ లేరీ. లేరీలోకి ఇంకేం రాకూడదు. సమ్ మేరీ ఈజ్ ఏరీ. సమ్ మేరీ ఈజ్ ఏరీ. సమ్ క్యారీ ఈజ్ నాట్ ఏరీ. సమ్ క్యారీ, ఎస్. సమ్ క్యారీ ఈజ్ నాట్ ఏరీ అంటున్నారు. క్యారీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఏరీలో వేసేయచ్చు. దిస్ ఈజ్ నాట్ మై ఆన్సర్. ఆల్ క్యారీ ఈజ్ ఏరీ. క్యారీ మొత్తం ఏరీలో, దట్ వన్ ఆల్సో ఐ కెనాట్ సే. సమ్, all and some not. All and some not. Okay, so either or. Either or. All and some not are right. Some and no are complementary pairs. కాంప్లిమెంటరీ పేర్స్ సెక్షన్ నుంచి నేను సమ్ అండ్ సమ్ నాట్ అండ్ ఆల్ కాంప్లిమెంటరీ పేర్స్ కాబట్టి ఐదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 మాట్లాడచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్. ఓన్లీ ఫ్యూ షిప్ ఈజ్ పైలట్. ఓన్లీ ఫ్యూ షిప్ ఈజ్ పైలట్. సమ్ షిప్, సమ్ నాట్ షిప్. వెరీ గుడ్. నో పైలట్ ఈజ్ అ ట్రైన్. నో పైలట్ ఈజ్ అ ట్రైన్. Some train is loco, some train is loco. Very good. All ship being pilot is a possibility. షిప్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి పైలట్ లో వేయచ్చా, వేయకూడదు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్. ఆల్ లోకో బీయింగ్ ట్రైన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. లోకో మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ట్రైన్ లో వేయచ్చా, ఎస్. సమ్ రిలేషన్ ఉంది కాబట్టి పాసిబుల్, ట్రూ. Only conclusion 2 follows. Option B is the correct answer for this question. Very good. Next. Only few CZ is FZ. Only few CZ is FZ. Some and some not. All JZ is FZ. All JZ is FZ. Some JZ is PZ. PZ. Very good. Some BZ is CZ. I can't say anything about this one. All JZ being CZ is a possibility. JZ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి, yes, I can. Option B. Second one is a 2. Very good. Very good. So here ends the session. Meet you in the next session with some more questions, right? All the best for your exams. Thank you.